మొదట నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమై ఉందుము. అందరూ కలిసి నాతో చెప్పండి. మొదట నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమై ఉందుము. ఏం గ్రహిస్తున్నాం ఈ వాక్యాన్ని బట్టి? ఒకసారి రక్షింపబడితే ఆ రక్షణ మనకు శాశ్వతంగా నిలిచి ఉంటుంది అనే అపోహకు ఈ వాక్యం భిన్నంగా ఉంది. అవునా? ఒకసారి రక్షింపబడితే ఇక ఎప్పటికీ రక్షింపబడినట్టేనా? ఒకసారి మనము రక్షింపబడితే ఎప్పటికీ క్రీస్తుతో మనకు జీవితం స్థిరపరచబడినట్లేనా? కాదు. ఏమంటున్నాడు? మొదట నుండి మనకు ఉండినటువంటి ఆ దృఢ విశ్వాసము అంతం వరకు మనం గట్టిగా పట్టుకుంటేనే క్రీస్తుతో మనకు పాలిభాగం దొరుకుతుంది, క్రీస్తుతో మనం పాలివారం అవుతాం. కాబట్టి ఒకసారి రక్షింపబడితే నా పేరు జీవగ్రంథంలో లిఖించబడిపోయిందని చెప్పి మనం రిలాక్స్ అవ్వడానికి లేదు. ఏం చేయాలి? అంతం వరకు దృఢ విశ్వాసం, గట్టి విశ్వాసం గట్టిగా పట్టుకోవాలి. కాబట్టి మీరు ఎలాగ దేవుణ్ణి వెంబడిస్తున్నారో, ఎలాగ అనుసరిస్తున్నారో ఈ దినాన పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతూ ఉండగా మీ హృదయాలను మీరే దేవుని ఎదుట పెట్టి పరిశీలన చేసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను. ఎందుకంటే అనేక మంది భ్రష్టులైపోతారు. ఆ దినాన అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము ప్రవచనం చెప్పాము, ప్రభువా ప్రభువా మేము స్వస్థతలు చేశాం, ప్రభువా ప్రభువా మేము దయ్యాలు వెళ్ళగొట్టాం. మా అంతటా మేము వెళ్ళగొట్టాం అనుకుంటున్నావా? నీ పేరు మీదే వెళ్ళగొట్టాం. నీ నామాన్ని బట్టే స్వస్థతలు చూసాం, స్వస్థతలు జరిగించాం. నీ నామాన్ని బట్టే మేము ప్రవచనాలు చెప్పాం, మా సొంత శక్తితో కాదు అని అనేక మంది అంటే యేసు ప్రభు వారు అంటారంట, అక్రమము చేయువార్లారా నా యొద్ద నుండి తొలగిపోండి, మీరెవరో నేను ఎరుగను. చూడండి, ఒక్కసారి మనం సీరియస్గా ఆలోచన చేద్దాం. పరలోకానికి అత్యున్నతమైనటువంటి సింహాసనమందు ఆయన కూర్చొని ఉండినప్పుడు ఆయన ఎదుటకు ఒక్కొక్కరంగా మనం పిలువబడ్డాం అనుకుందాం. దేవుని యొద్ద నుండి మనకు వచ్చేటటువంటి రిప్లై ఏంటి? మన పొజిషన్ ఏంటి? అసలు క్రీస్తుతో పాలివారమయ్యేటటువంటి ఆత్మీయ జీవితాన్ని ఇప్పుడు మనం కలిగి ఉంటున్నామా? కాబట్టి ఆ దినాన మనం ఒంటరిగా దేవుని ఎదుట నిలవబడినప్పుడు కోటాను కోట్ల మంది సాక్షులుగా సృష్టి ఆరంభం నుండి సృష్టింపబడినటువంటి పరిశుద్ధులు, దేవదూతలు, కెరూబులు, శరాపులు, ఇంకా సర్వ సృష్టిలో ఉండినటువంటి మనలాంటి బుద్ధిజీవులు అనేక మంది చూస్తూ ఉండగా వారి ఎదుట సిగ్గుపడేవారంగా, సిగ్గుపడవలసినటువంటి స్థితిలో ఉంటామా? లేక ధైర్యంగా ఆయన ఎదుట నిలువబడేవారిగా ఉంటామా? నీవు ఉండగలవా?
దేవుని ఎదుట నిర్దోషిగా నిలవబడగలవా? చూడండి, మనము దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఎవరిని చూడడానికి వస్తున్నాం? టు whom we got the accountability. ఎవరికి మనం జవాబు చెప్పడానికి వస్తున్నాం? ఎవరి మీద మన ఫోకస్ ఉంటుంది? చూడండి, మనము సమాధానం చెప్పుకోవలసింది, మనం ఫోకస్ పెట్టవలసింది, గురి పెట్టవలసింది యేసుకు మాత్రమే. ఆయనకు మాత్రమే మనం జవాబు చెప్పుకోవాలి. కాబట్టి మీరందరూ కూడా మీ ఆత్మీయ నేత్రములు తెరిచి, నేను యేసు ప్రభు ఎదుట నిలవబడి ఉన్నాను, ఆయన సన్నిధిలో నేను కూర్చొని ఉన్నాను, ఆయన నన్ను ప్రశ్నిస్తాడు, నేను జవాబు చెప్పుకోవలసిన స్థితిలో ఉన్నాను అని మనమందరము కూడా అదే స్పృహలో ఉండాలని మనవి చేస్తూ ఉన్నాను. ఎక్కడ నిర్లక్ష్యం ఉండకూడదు. ఫోకస్ చెప్తున్నాను కదా, ఫోకస్ ఎవరి మీద ఉండాలి? మీ ఫోకస్ యేసు ప్రభు మీద ఉండాలి. మీరు గమనించండి, ఒకవేళ మీరందరూ నిజమైనటువంటి యథార్థమైనటువంటి భక్తి చేసి దేవుని ఎదుట నిలవబడినప్పుడు దేవుడు అడిగేటటువంటి ప్రశ్న ఏంటో తెలుసా? 18వ తేదీ ఫిబ్రవరి నెల 2024వ సంవత్సరం గురవాయపాలెం గ్రామంలో ఎల్ఈఎఫ్ ప్రార్థనా మందిరంలో 1:32 నన్ను చూసావా? ఇప్పుడు సమయం అంత అయింది. ఆ సమయాన నీ ఫోకస్ ఎక్కడుంది? ఆ సమయాన నేను నీ సన్నిధిని నిలవబడి ఉన్నాను అనే స్పృహ నీకుందా? దీస్ ఆర్ ద క్వశ్చన్స్ దట్ వీ విల్ ఫేస్ ఆన్ దట్ డే. ఇటువంటి ప్రశ్నలే మనం ఎదుర్కోబోతా ఉన్నాం ఆ దినాన. కాబట్టి ఎక్కడా కూడా మీరు అజాగ్రత్తకు తావివ్వద్దు. ఎందుకంటే మనం ఇప్పుడు చదువుకున్నటువంటి వాక్య భాగంలో ధైర్యము, నిరీక్షణ వలన వచ్చే ఉత్సాహము, చివరి వరకు స్థిరంగా పట్టుకుంటేనే మనం ఆయన ఇల్లుగా ఉండగలుగుతాం అనేది చూసాం. అంతేగాక అక్కడ ఒక మాట ఉంది, పరిశుద్ధాత్ముడు ఇట్లు చెప్పుచున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాట అంటున్నాడట. ఏమని అంటున్నాడు ఆయన? చూడండి, మీ హృదయములు కఠినపరుచుకోవద్దు. ఎట్లా కఠినపరుచుకోవద్దు? మీరు ఈ దినాన ఆయన శబ్దమును వినిన ఎడల అరణ్యములో శోధన దినమందు వారు దేవునికి కోపము పుట్టించినట్లుగా మీ హృదయాలు కఠినపరుచుకోవద్దు. ఏమంటున్నాడు? మీరు గనక ఆయన శబ్దం వింటే ఏం చేయమంటున్నాడు? మీ హృదయాలు కఠినపరుచుకోవద్దు. ఈరోజు మనం దేవుని స్వరాన్ని వింటున్నాం. పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు ఆ మాట. మీరు ఆయన శబ్దమును వినిన ఎడల మీ హృదయములు కఠినపరుచుకోవద్దు. 40 సంవత్సరములు వారు నా కార్యాలు చూశారు. మీ పితరులు 40 సంవత్సరాలు నన్ను పరీక్షించారు, నన్ను పరిశోధించారు. కానీ దాన్ని బట్టి వారి వలన నేను విసిగిపోయాను. తండ్రి అయినటువంటి దేవుడు చెప్తున్నా, ఇశ్రాయేలు కాలం నాటి మాట కాదు ఇది. పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు ఇప్పుడు, నేను విసిగిపోయాను వారి వలన.
మీరు కూడా అట్లా అవుతారా? మీరు కూడా విసిగించేవారుగా, మీ స్వప్రయోజనాల కొరకు ఆయన్ని పీడించేవారుగా మాత్రమే ఉంటారా? ఎందుకు విసిగిపోయానంటే, వారు అడిగిన దానికి ప్రతిసారి నేను ఇస్తున్నాను కదా, అందువల్ల కాదు. ఎందుకో తెలుసా? వీరు ఎల్లప్పుడూ, అంటే 24 గంటలు 7 రోజులు, వారం రోజులు 24 గంటలు, ఎల్లప్పుడూ అనే మాటకు అర్థం అది. 24/7 తమ హృదయములలో వారు తప్పిపోతూ ఉన్నారు. నీ ఫోకస్ తప్పిందా ఈ క్షణాన దేవుని మీద నుండి? నేను దేవునికి సమాధానం చెప్పుకోవాలనేటటువంటి స్పృహ ఆ సెకండ్లో ఉందా? ఆ కనురెప్ప కాలంలో ఉందా? హృదయాలోచన దేవుని మీద పెట్టుకుందాం. హృదయాలోచన వాళ్ళు తప్పిపోతా ఉన్నారు. ఎట్లాగా అంటే, నా మార్గాలు తెలుసుకోవడం లేదు వాళ్ళు. నా మార్గాలు తెలుసుకోవడం లేదు. అందుకే కీర్తనల గ్రంథం 103వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట ఉంటుంది. మోషేకు ఆయన తన మార్గములను తెలియజేసెను, ఇశ్రాయేలుకు ఆయన తన కార్యములను, తన క్రియలను కనబరచెను. ఇశ్రాయేలీయులు దేవుని క్రియలు చూచారు కానీ దేవుని మార్గాలు తెలుసుకోలేకపోయారు. మోషే తెలుసుకున్నాడు. దేవునికి ఎందుకు విసుగొచ్చిందంటే, ఆయన మార్గాలు తెలుసుకునేవారుగా ఇశ్రాయేలీయులు లేరు. ఇది నా దేవుని మార్గం ఏంటో నీవు నేను స్పష్టంగా గ్రహించేటటువంటి ఆసక్తి, శ్రద్ధ, తీవ్రమైనటువంటి నిరీక్షణతో కూడిన విశ్వాసం ఉందా నీలో? లేకుంటే వేరే ఇంకా ఏమైనా నీ మనసులోకి వచ్చేస్తూ ఉన్నాయా? ప్రభువా, నేను నీ మార్గం తెలుసుకోవాలి, నీ మార్గం తెలుసుకోవాలి. నీ మార్గంలో నడవడం ద్వారా మాత్రమే నువ్వు సంతోషిస్తావు. నాకు నీ మార్గం తెలియజేయ. నీ క్రియలు కాదు, నీ క్రియలు మాత్రమే కాదు. నువ్వు చాలా అద్భుతాలు చేస్తూ ఉన్నావు, చాలా క్రియలు చేస్తూ ఉన్నావు, కానీ నాకు కావాల్సింది నీ మార్గం. ఎందుకంటే నీ మార్గంలో నడిచేవాడు మాత్రమే ఎన్నడూ తొట్టిల్లడు, ఎప్పుడు కాలు జారి పడిపోడు. నీ మార్గంలో నడిచేవాడు మాత్రమే రేపు పరలోకంలో ధైర్యంగా, సిగ్గుపడక సాక్ష్యం ఇచ్చేవాడుగా ఉంటాడు. నాకు నీ మార్గాన్ని తెలియజేయ్యా అని అడిగేవారిగా మనం ఉండాలి. నేడు మీరాయన శబ్దము వినిన ఎడలా, ఈరోజు మీరు ఆయన మాట వింటే, వినకపోతే పర్లేదు, ఆయన స్వరం మీకు వినబడకపోతే పర్లేదు, కానీ ఆయన స్వరం వినబడితే, పరిశుద్ధాత్మ దేవుడు మీ మనస్సాక్షిలో ప్రేరేపిస్తూ ఉంటే, మీ చెవులో గింగురు అనిపిస్తూ ఉంటే, ఈ విషయాలు జాగ్రత్తగా గమనించండి. మీ హృదయాలు కఠినపరచుకోవద్దు, ఆయనకు లోబడండి. ఒకరికొకరు బుద్ధి చెప్పుకోనండి ప్రతిదినం. ఎవరి మీదకి ఆయన కోపం వచ్చింది, లోకం మీదక? వారెప్పుడు దేవుని ఉగ్రతకు పాత్రులై ఉన్నారు. వారు ఉగ్రతకు పాత్రులయ్యారు. దేవుని కోపానికి పాత్రులైంది ఎవరో తెలుసా? ఎవరు?
ఐగుప్తులో నుండి బయటికి వచ్చిన వారు. ఈ లోకమనే ఐగుప్తును విడిచి ఎర్ర సముద్రం గుండా నడిచినటువంటి అనుభవమైనటువంటి బాప్తిస్మము ద్వారా దేవుని సంఘంలోనికి వచ్చిన మనందరమే వారి మీద దేవునికి కోపం వచ్చే పరిస్థితి ఉంటుందట. విని కోపం పుట్టించిన వారు వీరు, నడిపింపబడి కోపం పుట్టించిన వారు, పాపము చేసి కోపము పుట్టించిన వారు, అవిధేయులై కోపము పుట్టించిన వారు. వీటన్నింటికి మూలమేమిటి అంటే అవిశ్వాసము. ఇది నాన్న నీవు నేను దేవునికి సంతోషము కలిగించేటటువంటి పాత్రగా ఉంటున్నామా, కోపము పుట్టించేటటువంటి పాత్రగా ఉంటున్నామా? కోపము పుట్టిస్తున్నామంటే దాని అర్థం అవిశ్వాస జీవితం మనలో ఉంది. మరి విశ్వాసిగా దేవుని సంఘంలో ఎందుకు మనం? అందుకే ఆయన మార్గాలు తెలుసుకోవాలి. కాబట్టి ఏదో రక్షింపబడ్డాం, బాప్తిస్మం తీసుకున్నాం, ఒక సంఘంలో, పేరుగాంచినటువంటి సంఘంలో, పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి సంఘంలో, లేకపోతే అతిపెద్ద సంఘంలో, పెద్ద చర్చి ఉన్నటువంటి సంఘంలో సభ్యులమయ్యామని కాదు. మన సంతోషం ఎలాగుండాలంటే, దేనికి మూలంగా ఉండాలి అంటే, నాకు దేవుని మార్గము తెలియబడింది. ఫోకస్. నేను అడుగుతున్నాను అదే ఇందాకటి నుంచి, మీ ఫోకస్ ఒక్క సెకండ్ కూడా దేవుని మీద నుండి తొలగిపోకూడదు. మీ గురి. మనం ఎదుర్కొనేటటువంటి ప్రశ్న అదే. 2024 సంవత్సరం ఫిబ్రవరి నెల 18వ తేదీ 1:40 20 నీ ఫోకస్ ఎవరి మీద ఉంది? బీ కేర్ఫుల్ డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రియమైనటువంటి సహోదరులారా, తల్లులారా, చాలా జాగ్రత్త కలిగి ఉందాం దేవుని సన్నిధిలో. నీవు దేవుని సన్నిధికి పోవునప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూచుకొనుము. పిల్ల చేష్టలు ఉంటున్నాయా? నీ మనస్సు ఎక్కడ ఉంటుంది? నీ హృదయం ఎక్కడ ఉంటుంది? నీ ఆత్మ ఇంకెక్కడో ఉంటుంది. నీవు నా ఎదుట నిలవబడ్డావా ఆ సెకండ్లో, ఆ కనురెప్ప కాలంలో? నన్ను చూసావా? నన్ను గమనించావా? లేక నా మీద నుండి నీ ఫోకస్ పక్కకి వెళ్ళిందా అని దేవుడు అడుగుతాడు. కాబట్టి చాలా మెళకువ కలిగి మనం ఆత్మీయ జీవితాన్ని పరిశీలన చేసుకుంటూ దేవుని వైపు చూస్తూ ముందుకు నడిచేవారిగా మనం ఉండాలి. ఆయన ఏదో మనల్ని హెచ్చరించి వదిలేసేటటువంటి వాడు కాదు, భయపెట్టి వదిలేసేటటువంటి వాడు కాడు. ఆయన మనకు వాగ్దానం ఇచ్చి నడిపించేటటువంటి వాడు. నీవు ఆయన వైపు చూడడం వల్ల నీకేం దొరుకుతుందంటే వాగ్దానం దొరుకుతుంది. మరి నా అంతటా నేను పరిశుద్ధుడను కాలేను. నా అంతటా నేను 24 గంటలు 7 రోజులు దేవుని మీద నేను గురి పెట్టుకొని ఉండలేను. ఎందుకంటే అది నాకు ఒక భారమైనటువంటి పని. నేను చుట్టూ అనేకమైనటువంటి వాటి చేత చుట్టబడి ఉన్నాను, ముట్టబడి ఉన్నాను. దేవుని మీద నా లక్ష్యం ఎలా ఉంటుంది? అందుకే నేను మీకు ఒక సహాయకుడిని పంపిస్తాను. కండిషన్, యు మస్ట్ సీక్ ఫర్ హిమ్. నీవు ఆయన కొరకు అడిగి వేడుకునేవాడివిగా ఉండాలి, వేడుకునే వ్యక్తివిగా ఉండాలి. అసలు ముందు 24 గంటలు 7 రోజులు నేను ఆయన చూడాలి, ఆయనతోనే గడపాలి, ఆయన స్వరం వినాలనేటటువంటి శ్రద్ధ, ఆసక్తి, ఇష్టం నీలో ఉందా? లేనట్లయితే క్రీస్తులో పాలివారం కాము.
మనకి ఇవ్వబడినటువంటి ఆయుష్కాలం మహా అయితే 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 100 సంవత్సరాలు ఈ భూమి మీద బ్రతికి భక్తి చేసి ఈ పరుగు పందెంలో ముగించేసి దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత నాతో నీకు పాలు పంపులు లేవు. ఎందుకంటే నీవు నేనే గురిగా బ్రతకలేదు, నన్ను సంతోషపెట్టడమే నీ లక్ష్యంగా లేదు అని దేవుడు అంటే మన ప్రయాస అంతా కూడా వ్యర్థమైపోతుంది. అందుకే మీ ప్రయాస దేని మీద ఉండాలి? ప్రభువునందు ఉండాలి. ఆయన మీద మీ దృష్టి ఉండాలి. ఆయన యందు ఆనందించడం ఉండాలి. మీరు ఉత్సహించిన, నిరీక్షణ పొందుకున్న, విశ్వాసము కలిగిన ఎవరి మూలంగా అయి ఉండాలి, ఎవరి కొరకై ఉండాలి అంటే ఆయన కొరకే అయి ఉండాలి, ఆయన మూలంగానే అయి ఉండాలి. అప్పుడు మీ ప్రయాస వ్యర్థం కాదు. సరే, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దిన దినము నూతన పరచబడుచున్నాడు. ఈ మాట మన యొక్క వ్యక్తిగత సాక్ష్యంగా మార్చబడాలి. కావున నేను అధైర్యపడను. ఎందుకంటే నా బాహ్య పురుషుడు కృషించిపోతున్న నా ఆంతర్య పురుషుడు దిన దినము నూతనపరచబడుచున్నాడు అనే మాట నీ యొక్క నా యొక్క వ్యక్తిగత సాక్ష్యంగా మార్చబడాలి. చూడండి, పౌలు భక్తుడు అంటున్నాడు కొరింథీయులకు రాస్తూ, కాబట్టి మేము అధైర్యపడం అంటున్నాడు. ఏంటి కాబట్టి? ఎటు పోతున్నా శ్రమపడుచున్నాం. 8వ వచనంలో ఇరికింపబడే వారం మాత్రం కాదు, తరవబడుతున్నాం, దిక్కులేని వారం మాత్రం కాదు, పడద్రోయబడుతున్నాం, కానీ నశించే వారం మాత్రం కాదు. ఎందుకంటే యేసు యొక్క జీవము మరణకరమైనటువంటి ఈ శరీరమందు ప్రత్యక్షపరచబడడం కోసమే మా అనుభవాలు గుండా వెళ్తున్నాం. కాబట్టి మేము బలహీనపడం, అధైర్యపడం. క్రైస్తవునికి ధైర్యానికి మూలం ఏంటో తెలుసా? నిశ్చలమైనటువంటి, సుఖమైనటువంటి, సౌభాగ్యమైనటువంటి జీవితం కాదు క్రైస్తవుని ధైర్యంగా నిలవబెట్టేది. క్రైస్తవుని ధైర్యంగా నిలవబెట్టేది ఏంటో తెలుసా? శ్రమల గుండా వెళ్తున్నా, పడద్రోయబడుచున్నా, తరువబడుచున్నా, ఇరుకులో విశాలతను కలుగజేసేవాడైనటువంటి, నశింపక నిలవబెట్టేటటువంటి వాడైనటువంటి, అపాయములో ఉపాయముగా మార్చబడేటటువంటి దేవుని మీద నిరీక్షణ ఉంటుంది క్రైస్తవునికి. అది క్రైస్తవుని యొక్క ధైర్యానికి మూలం. మరి ఏ క్షణానైనా నీలో నాలో ధైర్యము పోయినా, నిరీక్షణ పోయినా, ఉత్సాహం పోయినా, అసలు మన ఫోకస్ ఎవరి మీద లేదు, మన గురి ఎవరి మీద లేదు, మన విశ్వాసం ఎవరి మీద ఆనుకొని లేదు, మన నిరీక్షణ ఎవరి మీద ఆధారపడి లేదు, క్రీస్తు మీద. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, మేము అధైర్యపడం.
ఎందుకంటే దినం మేము నూతనపరచబడుతున్నాం. ఈ దినాన నీ యొక్క సాక్ష్యం అలాగుంటుందా? అదేదో PhD లెవెల్ అనుకుందాం, సరే యూకేజీ లెవెల్ స్టాండర్డ్ అయినా ఉందా నీలో? సంవత్సరానికి నేను నూతనపరచబడ్డాను, గత సంవత్సరం మీద ఈ సంవత్సరం నేను నూతనపరచబడ్డాను. నాలాగా మీరందరూ యూకేజీ చదివేవాళ్ళు కాదు కాబట్టి, మీరందరూ హై స్కూల్ చదువుతున్న వాళ్ళు కాబట్టి, ఎందుకంటే మీరందరూ సీనియర్లు కదా. మరి మీరు నెల కన్నా నూతనపరచబడుతున్నారా? నీ ఆత్మీయ జీవితాన్ని ఒక్కసారి ఈరోజు దేవుని యొక్క వెలుగులో పెట్టి పరిశీలన చేసుకోండి. ఎస్, నేను నూతనపరచబడ్డాను. గత నెల కంటే ఈ నెల నేను దేవునికి సమీపంగా వచ్చాను, ఇంకా వెళ్తాను అనే నిరీక్షణ ఉందా? అది ఉండాలి క్రైస్తవంలో. లేకపోతే మన పిలుపు సరిగ్గా ఉందో లేదో మనం పరిశీలన చేసుకోవాలి. అసలు మన రక్షణ సరిగా ఉందో లేదో చెక్ చేసుకోవాలి. బాప్తిస్మం తీసుకోగానే, అది కూడా ఫెలోషిప్లో బాప్తిస్మం తీసుకోగానే నేను రక్షింపబడ్డానని అనుకుంటే పొరపాటు. సాక్షాత్తు యేసుక్రీస్తు అపోస్తలుడుగా నియమించినటువంటి ఫిలిప్పు ద్వారా బాప్తిస్మం తీసుకుంటేనే పరిశుద్ధాత్ముడు దొరకలేదు వారికి. పరిశుద్ధాత్ముడు వారి మీదకి రాలేదు. అపోస్తల కార్యంలో చూస్తాం మనం. మరలా పేతురు యోహానులో చివరికి పరిశుద్ధాత్మ బాప్తిస్మం ఇవ్వవలసి వచ్చింది. కాబట్టి మన పిలుపును కూర్చున్న నిశ్చయత మనకు జాగ్రత్తగా ఉండాలి, స్పష్టంగా ఉండాలి. ఎందుకంటే పిలిచిన వాడు నమ్మదగినవాడు. ఆయన మనల్ని పిలిచిన వాడు నమ్మకస్తులుగా చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు. మరెందుకు దేవునికి ఇంకా అంత నమ్మకస్తులంగా మనం ఉండడం లేదు? 100% మన గురి క్రీస్తుగా ఎందుకు ఉండడం లేదు? దేవుణ్ణి మాత్రమే సంతోషపెట్టాలనే గురి ఇంకా స్పృహ మనలో ఎందుకు రావడం లేదు? రక్షణ సరిగా లేదేమో, ఆరంభం సరిగా లేదేమో. ఎందుకంటే మనం రక్షింపబడితే మనకు దొరికేటటువంటి సాక్ష్యం ఏంటో తెలుసా? ఆత్మ తానే మన ఆత్మతో కలిసి సాక్ష్యం ఇస్తాడట. ఏమని? మనము ఆయన పిల్లలమని. ఎప్పుడైనా అలాంటి కంఫర్ట్నెస్, అలాంటి సంరక్షణ, నిరీక్షణ, ధైర్యం మనలో కలిగిందా? నేను ఆయన బిడ్డను, ఆయన నా తండ్రి. ఎప్పుడైనా మనలో ఆ స్పృహ, ఆ నిరీక్షణ, ఆ ధైర్యం కలిగిందా? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 16వ వచనంలో ఉంటుంది ఆ మాట. మనము ఆయన పిల్లలమని. ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, దేవుని వారసులము, ఆయనతో శ్రమపడి క్రీస్తుతో కూడా వారసులంగా ఉంటాం. మనం ఇందాక చూసాం, క్రీస్తుతో మనం పాలివారం అవ్వాలంటే ఏం చేయాలి? బాప్తిస్మం తీసుకుని రక్షణ పొందడం మాత్రమేనా? ఏం చేయాలి? క్రీస్తుతో మనం పాలివారమై ఉండాలంటే మొదట నుండి మనకుండిన దృఢ విశ్వాసమును అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే మనము క్రీస్తుతో కూడా పాలివారమై ఉంటాం. ఇక్కడ చెప్తా ఉన్నాడు, మనము క్రీస్తుతో పాలివారం అవుతాం. ఎప్పుడు? ఆత్మ మనతో ఉండి సాక్ష్యం చెప్పాలి. అంటే సాక్ష్యం ఎప్పుడు కూడా ఒక వ్యక్తి మాట మీద స్థిరపరచబడదు. 2 లేక
ముగ్గురి మాట మీద స్థిరపరచబడుతుందట. ఇప్పుడు యేసు ప్రభు అని నేను నోటితో ఒప్పుకొని నా హృదయమందు విశ్వసించడం ద్వారా కదా నేను రక్షింపబడుతుంది. యేసు ప్రభు అని నా నోరు సాక్ష్యం ఇస్తుంది, అంటే నా దేహం సాక్ష్యం ఇస్తుంది. నేను ఆయన బిడ్డనని నా ఆత్మ సాక్ష్యం ఇస్తాడు, నా ఆత్మ సాక్ష్యం ఇస్తుంది. ఎస్, నీవు మన దేవుని బిడ్డవు అని పరిశుద్ధాత్ముడు కూడా సాక్ష్యం ఇస్తాడట. అట్టి సాక్ష్యం అయితేనే మనము దేవుని పిల్లలమని రూఢిగా నమ్మేటటువంటి విశ్వాసం మన హృదయంలో ఉంటుంది. మరి ఆత్మదేవుడు మన పక్షాన నిలవబడి ఎస్, ఈ నా బిడ్డ, నిజముగా దేవుని బిడ్డ, ఈ నా కుమారుడు నిజముగా నా దేవుని కుమారుడు అని ఆత్మదేవుడు మనను గురించి సాక్ష్యం ఇచ్చేటటువంటి అనుభవంలో మనం ఉంటున్నామా? ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి. అందరం ప్రార్థన చేస్తాం, ఆశీర్వదించు ప్రభువా, ఆశీర్వదించు ప్రభువా. నాగేశ్వర అంకుల్ చక్కగా పాడేవాడు ఇంతకుముందు ఈ పాట. ఆశీర్వదించుము దేవా, ఆదరణ నీవే ప్రభువా, అనుదినము నీ కృపయే చాలు, అనుక్షణము నీకే మా స్తుతులు. అనుదినము నీ కృప నాకు చాలయ్యా, అనుక్షణము నీకే నా స్తుతులయ్యా, ఇట్టి ఆశీర్వాదాన్ని నాకు ఇయ్యయ్యా. అడుగుతున్నావా? అసలు పొందుకున్నావా అట్టి ఆశీర్వాదాన్ని? అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము 26వ వచనం ఒకసారి చూద్దాం. దేవుడు తన సేవకుని పుట్టించి, అనగా యేసు ప్రభువాని గురించి పేతురు, యోహానులు యెరూషలేములో ప్రధాన యాజకుల ఎదుట, సమాజ మందిరపు పెద్దల ఎదుట, యూదుల ఎదుట సాక్ష్యం ఇస్తా ఉన్నారు. ఏమని అంటే, దేవుడు తన సేవకుని పుట్టించి, అనగా యేసు ప్రభువును పుట్టించి, మీలో ప్రతి వానిని ఆశీర్వదించాడు. ఎట్లాగా? మిమ్మును దుష్టత్వము నుండి విడిపించుట వలన. ఇది ఆశీర్వాదం. దుష్టత్వం నుండి విడిపించబడాలి, లోకం నుండి విడిపించబడాలి, పాపము నుండి విడిపించబడాలి, శరీరేచ్ఛల నుండి విడిపించబడాలి, భోగేచ్ఛల నుండి విడిపించబడాలి, దురాశల నుండి విడిపించబడాలి. అది దుష్టత్వం నుండి విడిపించబడడం అంటే, అది ఆశీర్వాదకరమైనటువంటి జీవితం అంటే. ఎందుకు యేసు ప్రభువుని దేవుడు ఈ లోకానికి పంపించాడో తెలుసా? మనం ఇట్లాగా ఆశీర్వదించబడాలని, దుష్టత్వం నుండి మనం విడిపించబడాలని. మరి ఇట్టి ఆశీర్వాదానికి వారసులం అయ్యామా? మరి మన పిలుపు సరిగ్గా ఉందా లేదా? వారసులం కాకపోతే, ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడ్డారు. నేను ఇట్టి ఆశీర్వాదం నాలో లేదే, దుష్టత్వం నుండి మళ్ళినటువంటి హృదయం నాలో లేదే, ఇంకా లోకాకర్షణకు గురయ్యేటటువంటి హృదయమే, జీవితమే ఉంటుంది నాలో. ఏంటి ప్రభువా, నువ్వు నన్ను పిలిచావా? అసలు నా పిలుపు సరిగా ఉందా? అసలు ఏర్పరచబడినటువంటి గుంపులో ఉన్నానా? నిశ్చయం చేసుకో. ఆత్మదేవుడు మన హృదయములో ఉండి సాక్ష్యం ఇస్తాడట. ఎస్, యు ఆర్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని బిడ్డవు, దేవుని కుమారుడు అని దేవుడు సాక్ష్యం, ఆత్మదేవుడు సాక్ష్యం ఇస్తాడట. అట్టి నిశ్చయత మనలో ఉంటే పౌలు చెప్పినటువంటి సాక్ష్యం మనం కూడా చెప్పగలం. ఎటు పోయినా
శ్రమ పెట్టబడుచున్నా ఇరికింపబడేవారిం కాదు, తరుమబడుచున్నా నిరీక్షణ లేని వారం కాము, పడద్రోయబడుతున్నా నశించేవారిం కాదు. మాలో క్రీస్తు జీవం ఉట్టిపడుతూ ఉంది. క్రీస్తు వెలుగు మాలో ప్రకాశిస్తూ ఉన్నది. ఇది నానా ఈ మాట మనము సర్వలోకంలో ఉండినటువంటి పరిశుద్ధుల ఎదుట సాక్ష్యం ఇచ్చేవారిగా ఉండగలుగుతున్నామా? ఈ మాట చెప్పి క్రీస్తు యేసు వెలుగు నా హృదయంలోని చీకటిని తొలగించెను అని మనం సాక్ష్యం ఇవ్వగలమా? చూడండి, ఎందుకు మనము ఇంకా అట్టి అనుభవంలోనికి రాలేకపోతా ఉన్నామంటే, మనము దేవుని యొక్క మార్గములను తెలుసుకోలేదు అనే మాటను చూసాం ఇందాక. ఏమిటి ఆయన మార్గం? ఆ మార్గం ఏంటో తెలిస్తే నేను ఆ మార్గంలో నడుస్తాను. అసలు రూటే తెలియకపోతే నేను ఎటు నడుస్తానో ఎటు పోతానో తెలియదు. ఆయన మార్గం ఏంటి? యేసు ప్రభు వారి మాటల్లో చూద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయము. యోహాను సువార్త 12వ అధ్యాయం. ఇరవయవ వచనం నుండి 26వ వచనం వరకు చదువుకుందాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 20 నుండి 26వ వచనం వరకు. ఆ పండుగలో ఆరాధింపవచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులు ఉండిరి. వారు గలిలయలోని బేత్సయిదా వాడైన ఫిలిప్పు నొద్దకు వచ్చి, అయ్యా, మేము యేసును చూడగోరుచున్నామని అతనితో చెప్పగా, ఫిలిప్పు వచ్చి అంద్రెయతో చెప్పాను. అంద్రెయయు ఫిలిప్పును వచ్చి యేసుతో చెప్పిరి. అందుకు యేసు వారితో ఇట్లనెను, మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకొనును. ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవము కొరకు దానిని కాపాడుకొనునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలెను. అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతని ఘనపరచును. శ్రద్ధగా విన్నారని నేను భావిస్తున్నాను. ఎవరొచ్చి ఎవరిని ఏమని అడిగారు? గ్రీసు దేశస్థులు వచ్చి యెరూషలేంకి వచ్చారు. అనగా వేరే ప్రాంతం నుండి రక్షింపబడినటువంటి వారుగా వచ్చారు. వారు వచ్చి ఏమని అడుగుతున్నారు? ఏమని అడిగారు? యేసును చూడగోరుచున్నాము. మరి నువ్వు ఎవరిని చూడగోరుతున్నావు? మనం ఎవరిని చూడగోరుతున్నాం? ఎవరిని చూడాలనుకుంటున్నాం? ఇంకెవరిని? నన్ను నేను చూడాలి. సంఘంలో నేను ఎంత పెద్దగా ఉన్నానో, మేము సాగర్కి మూవ్ అయినప్పుడు నల్గొండ నుంచి దేవుని వాక్యమును నిజంగా మా ఆకలి తీర్చేంతగా అందించేటటువంటి సంఘం ఎక్కడుంది అని వెతుకుతూ ఉన్నాం.
చాలా సంఘాలు ఉన్నాయి, అక్కడ కూడా మనలాగే 16 సంఘాలు ఉన్నాయి. ఎక్కడా కూడా మా ఆత్మీయ ఆకలి తీర్చబడేటటువంటి వాక్యం అందించబడడం లేదు. వెళ్తే అది హెల్త్ గాస్పల్ అన్నా అయ్యిద్ది, లేకపోతే వెల్త్ గాస్పల్ అయినా అయ్యిద్ది. స్వస్థత సువార్త అయినా అయ్యిద్ది, లేకపోతే ఆశీర్వాద సువార్త అయినా అయ్యిద్ది. ఇంకో మాట చెప్పాలంటే సిరి సంపదల సువార్త అయినా అయ్యిద్ది. అంతేకాని ఆత్మీయ ఐశ్వర్యమును అనుగ్రహించే సువార్త ప్రకటించబడుతున్న సంఘం కనబడలేదు. కాబట్టి ఎక్కువ దినాలైతే తీసుకోలేదు. ప్రార్థన చేస్తూ ఉన్నాం, ప్రభువా నమ్మకమైనటువంటి నీ సంఘానికి నడిపించు అని. ఒక దినాన మా పక్కింటి సహోదరి బలవంతం మీద మేము కూడా వాళ్ళ సంఘానికి వెళ్ళాం. అక్కడ ఫెలోషిప్ లేదు, అందుకే అన్వేషణ. ఫెలోషిప్ ఉన్నా కూడా ఫెలోషిప్లో కూడా నిజమైనటువంటి ఆత్మీయ వాక్యం అందించబడకపోతే నేను నిర్మోహమాటంగా చెప్తున్నాను, వెళ్ళను. ఎందుకంటే మై లాయల్టీ ఈజ్ నాట్ టు ద ఫెలోషిప్, బట్ మై లాయల్టీ ఈజ్ టు మై లార్డ్ జీసస్ క్రైస్ట్. ఎందుకంటే నా మర్యాద, నా ఘనత సహవాసానికి కాదు, సహవాసానికి మాత్రమే కాదు. ఎందుకంటే నా రక్షకునికి నా మర్యాద. మనం చాలాసార్లు విన్నాం, ఒక చోట నిజంగా యథార్థంగా దేవుణ్ణి వెంబడిస్తున్నటువంటి దేవుని సేవకుడు, ఐ థింక్ నేను జాన్ వెస్లీ అనుకుంటా, అమెరికా దేశాన్ని ఉజ్జీవపు అగ్నితో కదిలించినటువంటి దైవ సేవకుడు ఒక దినాన ఒక సంఘానికి వెళ్ళాడట. అక్కడికి వెళ్ళగానే అందరూ ఒక స్పెషల్ కాస్ట్యూమ్స్తో ఉన్నారు. సంఘంలో ఒక యూనిఫామ్ ఉంది. పుల్పిట్ మీద ఉన్న వాళ్ళకి ఒక స్పెషల్ యూనిఫామ్, ఒక ప్రత్యేకమైనటువంటి డ్రెస్ ఉంది. కాయర్, మనం ఈ దినాల్లో కొన్ని పెద్ద పెద్ద సంఘాలను చెప్పుకుంటున్న వాళ్ళ దగ్గర చూస్తూ ఉన్నాం. ఇవి ఒక ప్రత్యేకమైనటువంటి యూనిఫామ్ ఉంటుంది అనమాట. వైట్ అండ్ వైటో, ఎల్లో అండ్ వైటో, రెడ్ అండ్ వైటో ఏదో ఉంటుంది యూనిఫామ్, ఒక స్పెషల్ యూనిఫామ్ ఉంటుంది. అట్లాగే ఆ సంఘంలో కూడా అందరూ ఒక స్పెషల్ యూనిఫామ్ వేసుకుని ఉన్నారట. అది ఒక ప్రత్యేకమైన దినం అంట వారికి. మేబీ బలారాధన సమయమో ఏదో, మొత్తానికి ఒక ప్రత్యేకమైనటువంటి దినం. అందరూ ఒక స్పెషల్ యూనిఫామ్లో ఉన్నారు. ఈయనకైతే ఆ యూనిఫామ్ లేదు. చాలా దూరం నుంచి వస్తూ ఉన్నాడు. దేవుని సంఘం కనపడింది. సంతోషంతో లోపలికి వెళ్ళి కూర్చున్నాడట. ఈయన చాలా దూరం నుంచి వచ్చాడు. జుట్టు అంతా చింపిరి జుట్టు అయిపోయింది, బట్టలు మాసిపోయి ఉన్నాయి. లే నీలాంటోడికి అసలు ఇక్కడ కూర్చోకూడదు, ఇది స్పెషల్ అకేషన్, బయటకు వెళ్ళిపో, బయట కూర్చోపో అన్నారట. బయటకు వచ్చి ప్రార్థన చేసుకుంటా ఉన్నాడట. అయ్యా, నన్ను బయటకు పంపించేసేసారు, ఏం చేయమంటావయ్యా? జాన్ వెస్లీ, బాధపడకు, వాళ్ళు నన్ను ఎప్పుడో బయటకు నెట్టేశారు అన్నాడట దేవుడు. అట్లాగే దేవుణ్ణి బయటకు నెట్టివేసినటువంటి సంఘంతో నాకు నిమిత్తం లేదు. అది ఎంత పెద్ద సంఘమైనా కానీ, ఎంత గొప్ప సహవాసమైనా కానీ, దేవుని నివాసముగా ఏ సంఘం ఉంటుందో అక్కడికి వెళ్తాం. ఎందుకంటే నా లాయల్టీ యేసుక్రీస్తుకి. నా కొరకు రక్తము గార్చి తనకుండినటువంటి ఆ పరలోక ఐశ్వర్యమునంతా, భాగ్యాన్నంతా విడిచిపెట్టి ఈ భూమి మీదకి నా ఒక్కడి కోసమే వచ్చినటువంటి ఆయనకు నా మర్యాద ఉంటుంది. కాబట్టి
అట్టి సంఘం ఎక్కడుందని వెతుక్కుంటూ ఉన్నాను. సరే, ఈ సహోదరి బలవంతం మీద ఒక సంఘానికి వెళ్ళాం. అవునా, అయ్యో మీరు ఇన్ని రోజులు చెప్పలేదే, ఆ మాట ఏదో చెప్తే అసలు మా సంఘానికి తీసుకుపోయేవాదాన్ని కదా. ఎప్పుడో మా సంఘానికి ఒకసారి వస్తే అసలు నువ్వు విడిచిపెట్టవు అసలేక మా మందిరాన్ని అని చెప్పి అన్నది. అవునా, మాకు అంతకంటే గొప్ప భాగ్యం ఏం కావాలి? మా ఆత్మీయ ఆకలి తీర్చేటటువంటి సంఘం కావాలనే కదా వెతుకుతున్నాం, పద వెళ్దామమ్మా అని చెప్పని వెళ్ళాం. వెళ్ళగానే ఇంకా అక్కడ చాలా గందరగోళం జరుగుతూ ఉంది. నా ఆత్మలో నేను గ్రహించగలిగిన విషయం ఏమిటి అంటే అక్కడ దేవుడు లేడు. చాలా అసౌకర్యం అనిపించింది అక్కడ ఉండడం. ఎందుకంటే వారు అన్య సాంప్రదాయాన్ని సంఘంలోనికి తీసుకొని వచ్చి పూజ చేస్తూ ఉన్నారు. ఒక క్యాండిల్ వెలిగించారు, ఆ క్యాండిల్కి మొక్కుతూ ఉన్నారు. కొవ్వొత్తి వెలిగించి మొక్కుతూ ఉన్నారు. నాకు భయం వేసింది అసలు. సేవకుడు ఇటు తిరిగి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అక్కడ ఒక శిలువ బొమ్మ ఉంది, వెళ్ళి కళ్ళకు అద్దుకుంటున్నాడు. నాకు భయం వేసింది. ఈ విగ్రహారాధన స్థానంలో నేను ఉండలేనయ్యా అని పరిగెత్తుకుంటూ ఆ క్షణాన్ని వెంటనే లేచి బయటకు వచ్చేసేసాను. ప్రార్థన అయిపోయింది. ఈ సహోదరి వాళ్ళు కూడా ఇంటికి వచ్చేసి, ఏంది మధ్యలో ఇంటికి వచ్చేసేసారు? మా సార్కి ఏదో అసౌకర్యంగా ఉందంట, ఆడ ఉండబుద్ధి కాలేదట అని అన్నది మా మిస్సెస్. ఇక వాళ్ళు ముచ్చటించుకుంటున్నారు. ఏంది, ఎప్పుడు ముందు బెంచ్లో మనం కూర్చోవాలి, మనదైతే ఆ బెంచి, అది ఎందుకు వచ్చి కూర్చుంది ఈరోజు? ఏమనుకుంటుంది అసలు? మనమేంది, మన స్థానం ఏంది? ఆ బెంచ్ కోసం కదా పాస్టర్ గారికి 10,000 ఇచ్చింది. అడుగుతా ఉండు, నేను పోయి కడిగి పడేస్తాను పాస్టర్ని. చూసారా ఆత్మదేవుడు మనల్ని ఎలాగ హెచ్చరిస్తాడో, ఎటువంటి సంఘంలో మనం సభ్యులం కాకూడదని దేవుడు కోరుకుంటాడో. వామ్మో, ఇట్లా స్వీయ ఘనతను కోరుకునే సంఘం నాకు వద్దయ్యా. మరి మనం దేనికి వస్తున్నాం దేవుని సన్నిధికి? నా స్థానం, నాకెటువంటి పాత్ర, నాకెటువంటి పొజిషన్, నేనేంది అని చూడడం కోసం వస్తున్నామా? మేము యేసును చూడగోరుచున్నాము అనేటటువంటి క్రైస్తవులంగా ఉండడం కోసం వస్తున్నామా? ప్రభువా, నేను నిన్ను చూడాలి, నాకంతే, ఇంకేం అవసరం లేదు. ఎవరు నన్ను చూసినా చూడకపోయినా నేను మాత్రం నిన్ను చూడాలి. నాకు నీ మార్గం తెలియాలి. అట్టి ఆసక్తితో వస్తున్నాము మనం దేవుని దగ్గరికి. వీరు వచ్చారు, మేము యేసును చూడగోరుచున్నాం అని అడిగారు. ఫిలిప్పు, అంద్రేయ వచ్చి యేసు ప్రభుతో ఆ మాట చెప్పారు. అయ్యా, గ్రీస్ దేశం నుండి, అమెరికా నుండి నిన్ను చూడాలని వచ్చారయ్యా. నువ్వు బాగా దేవుని వాక్యం చెబుతావంటగా, నువ్వు బాగా ప్రార్థన చేస్తావంటగా, నిన్ను చూడాలని వచ్చారు అమెరికా నుండి. ఎట్లుంటుంది మన ప్రతిస్పందన? అవునా, నేనే ప్రార్థన చేసేది, రండి రండి. బైబిల్ తీసుకొని నా అంతగా ఎవరు వాక్యం చెప్పలేరని ఒక గంట వాళ్ళ ముందు పోదాము ఓకదంపుడు ప్రసంగం చేశాను అనుకోండి. అట్లాగే ఉంటున్నాం మనం. యేసు ప్రభు వారు అలా లేరు. నన్ను చూడాలనుకుంటున్నారా? నన్ను చూడాలంటే ఒక పద్ధతి ఉంది, ఒక మార్గం చెప్తాను.
నాతో ఉండాలి అంటే, నన్ను వెంబడించాలంటే ఒక పద్ధతి, ఒక క్రమము, ఒక మార్గం ఉంది. ఏంటంటే అది గోధుమ గింజ భూమిలో పడి చచ్చిపోవాలి. గోధుమ గింజ భూమిలో పడి చచ్చిపోవాలి. కాదయ్యా, నువ్వు మేము అన్నది ఏందో వినపడిందా, అర్థమైందా? మాకు ఆకలితో రాలా, మేము నిన్ను చూడాలని వచ్చాం. అదే చెప్తున్నా, గోధుమ గింజ భూమిలో పడి చచ్చిపోవాలి. యేసు ప్రభువుతో మనం ఉండాలి అంటే, దేవుని మార్గం ఏంటో మనకు తెలియాలి అంటే, ఆయన్ను సంతోషపెట్టే వారిగా మనం ఉండాలి అంటే, ఆయనను చూడాలి అంటే ఏముండాలో తెలుసా? ఈ జీవితం ఉండాలి. గోధుమ గింజ భూమిలో పడి చనిపోని ఎడల అది ఫలించదు అన్నాడు. మనం ఒక గోధుమ గింజను చూసామనుకోండి, మనం 10వ తరగతిలోనో 7వ తరగతి కోడిగుడ్డంత గోధుమ గింజ అనే ఒక తెలుగు పాఠం ఉండేది. మరి ఇప్పుడు చదువుకునే పిల్లలకు ఉందో లేదో గుర్తుందా ఎవరికైనా? కోడిగుడ్డంతా గోధుమ గింజ. సరే, ఇప్పుడు మనం ఆ కోడిగుడ్డులో పోవట్లేదు కాబట్టి గోధుమ గింజను మనం ఒకసారి పరిశీలన చేస్తే, పైకి మంచి హైబ్రిడ్ విత్తనం, అధిక దిగుబడినిచ్చేటటువంటి విత్తనం, చక్కగా మంచి నాణ్యత కలిగినటువంటి విత్తనం, దాన్ని తీసుకొచ్చి ఇది ఇశ్రాయేలు దేశంలో మాత్రమే పండేటటువంటి పంట ఈ గింజ అని తీసుకొచ్చి ఒక అద్దం పెట్టెలో పెట్టి, దాని చుట్టూ మళ్ళీ ఒక పెద్ద సెక్యూరిటీ పెట్టి, మంచి లైటింగ్ పెట్టి, కొన్ని వేల సంవత్సరాలు నేను అట్లా ఉంచినా కూడా అదేమైనా ఫలించిద్దా? దాని ఫలము నేను చూడాలి అంటే, దాని నాణ్యత నేను చూడాలి అంటే ఏం చేయాలి? ముందు దాన్ని భూమిలో పడేయాలి. భూమిలో పడేస్తే ఏం జరుగుతుంది? ఇది ఇంకేం చక్కగా మంచి అందమైనటువంటి రూపం, గుండ్రటి రూపం భూమిలో పడేయగానే పగిలిపోతుంది. పగిలినప్పుడు దానిలో నుంచి జీవం బయటకు వస్తుంది. ఆ తర్వాత ఆ ఒక్క గింజ కొన్ని వేల గింజలుగా మారిపోతుంది. క్రీస్తును చూడాలి అంటే నీవు నేనేం చేయాలంటే, లెట్స్ ఫేస్ డస్ట్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితాల్లో దుమ్ము ధూళి వంటి వారమని గ్రహించి తగ్గించుకునే వారిగా ఉండాలి. దుమ్ముకి ఏదైనా ఘనత ఉంటుందా? నేను గురవాయపాలెం మట్టిని బ్యూలా గార్డెన్స్లో మట్టిని మనం చేస్తాంలే, కానీ అదైతే అనుకోదుగా. యెరూషలేం మట్టిని కొంచెం క్వాలిటీ పెంచడం కోసం అనుకుంటుందా? అది ఎందుకంటే ఒకనాటికి నేను నశించిపోయేదాన్ని. భూమి ఆకాశములు గతిస్తాయి, నశించిపోయేది ఇదంతా. ఎన్నడూ స్వీయ ఘనతను కోరుకోదు. మనము కూడా అట్టివారమై ఉండాలి, నేలను పడిన వారిగా ఉండాలి. మట్టి అంటకుండా బ్రతికిన వాడికి మట్టితో శ్రమజీవనం చేసేవాడికి ఎంత తేడా ఉంటుంది? నీతో సహవాసం చేయను, వాళ్ళతో ఉండేదేంది? వైట్ కాలర్ నాది. ఎంత మురికి వాడు వచ్చినా
ఈ మట్టిలో పనిచేసేవాడైతే, రాయ్యా కూర్చో, చాలా దూరం నుంచి వచ్చావు, మంచినీళ్ళు ఏమైనా తాగుతావా? ఎందుకు? ఎన్నడూ స్వీయ ఘనతను కోరుకునే జీవితం కాదది. తన స్థితి ఏంటో ఎన్నడూ ఎల్లప్పుడూ తన కళ్ళ ఎదుట పెట్టుకున్న వాని జీవితం అది. భూమిలో పడి ఏం చేయాలి? సావాలి. భూమిలో పడి అంటే సమాధిలో పోవాలని కాదు. సమాధిలో పోతే నువ్వు నేను ఫలించలేం. ఈ భూమి మీద గోధుమ గింజ వలె పగులగొట్టబడి మరువబడినటువంటి జీవితం క్రైస్తవునికి ఉండాలి. అదే మార్గం క్రీస్తును చూడడానికి. ఆ మార్గంలో తప్ప క్రీస్తును చూడలేం. ఈ దినాన మరువబడుతున్నాను, నిర్లక్ష్య పెట్టబడుతున్నాను, లెక్క చేయడం లేదు, పట్టించుకోవట్లేదు అనే ఆలోచన, భావన మనల్లో వస్తే ఇంకా పైన షెల్ బ్రేక్ కాలేదు. గోధుమ గింజ మీద ఉన్నటువంటి ఆ పైన ఉన్నటువంటి పొర ఇంకా పగలగొట్టబడలేదు, గట్టిగా ఉంది. ఇంకా గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉంటుంది. కాబట్టి క్రీస్తును మనము చూడాలి అంటే మనము గుర్తుపెట్టుకోవాల్సింది ఎప్పుడు కూడా తగ్గించుకొని పగులగొట్టబడి భూమిలో పడినటువంటి గోధుమ గింజ ఎవరికంటే కనపడిద్దేగా. ఇక్కడ ఇజ్రాయెల్ దేశం నుంచి తీసుకొచ్చిన గోధుమ గింజ పెట్టి ఇక్కడ గుడి కడదామని ఎవరన్నా అనుకుంటారా? మనము కూడా అలాంటి వారం అయితేనే. అలాగ తగ్గించుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే ద లైఫ్ కమ్స్ అవుట్, జీవం బయటకు వస్తుంది. నీవు నేను నిర్జీవమైనటువంటి క్రైస్తవులుగా ఉండడానికి కారణం ఏంటో తెలిసిందా? ఇప్పుడు సారం లేనటువంటి క్రైస్తవులలాగా 100% దేవుని మీద ఆధారపడి దేవునితో సమయం గడపలేనటువంటి క్రైస్తవులలాగా ఎందుకుంటున్నావు ఇప్పుడు అర్థమైందా? దేవుడు మనల్ని ఇంకా పగలగొట్టలేదు. అలాగా పగలగొట్టి దేవుడు చేస్తే మనలో నుండి జీవము బయటకు వస్తుంది. ఏం జరుగుతుంది ఇంకా తర్వాత చూస్తే, అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడు కూడా ఉంటాడు. క్రీస్తుతో ఎల్లప్పుడూ పాలివారం అవ్వాలంటే ఇప్పుడు అర్థమైందా? ఎల్లప్పుడూ క్రీస్తు తోడి దాసులం అవ్వాలంటే, క్రీస్తుతో సహవాసం కలిగి ఉండాలంటే మార్గం ఏమిటి? విరుగగొట్టబడాలి, మరువబడాలి. మనలోని జీవము బయటకు వచ్చే విధంగా ఉండాలి. బైబిల్ గ్రంథం మొత్తం ఈ సూత్రం మీద ఆధారపడి ఉంది. గిద్యోను అమాలేకీయుల మీద జయాన్ని చూడగలిగినప్పుడు సైతం కూడా ఏం చేయమన్నాడు? కొందరిని, బలాఢ్యులైన వారిని, పరాక్రమవంతులను తీసుకొని కుండలలో దివిటీలు పెట్టుకొని బోర నోటిని పెట్టుకొని వెళ్ళమన్నాడు. సైలెంట్గా వెళ్ళండి అక్కడికి, నేను చెప్పినప్పుడు కుండలు పగలగొట్టండి, బోర ఓదండి అన్నాడు. కుండలు పగలగొట్టినప్పుడు ఏం బయటకు వచ్చింది? వెలుగు బయటకు వచ్చింది. నీవు నేను పగలగొట్టబడితేనే మనలోని జీవము వెలుగు బయటకు వస్తాయి.
విజయమైనటువంటి క్రైస్తవ జీవితం మనకు అనుగ్రహించబడుతుంది. బాగుంది. మరి దేవుడు మనల్ని పగలగొట్టడానికి ట్రై చేస్తున్నాడా? మనల్ని విరుగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడా? ఆయన ఎల్లప్పుడూ చేస్తాడు. ఆయన ఎంతవరకు తెగిస్తాడు అంటే నిన్ను నన్ను విరుగొట్టడానికి. దేవుడు పాపాన్ని ఎంతో ద్వేషిస్తాడు కదా, పాపాన్ని ఎంతో అసహ్యించుకుంటాడు కదా. దేవునికి పాపం అంటే చెడ్డ చిరాకు కదా. కానీ నీవు నేను, ఇది వర్స్ట్ కేసులో నీవు నేను విరుగొట్టబడడం కోసం, నీలో నుండి నాలో నుండి ఆ జీవము వెలుగు బయటికి రావడం కోసం అత్యంత ఘోరమైన పాపంలో పడడానికి దేవుడు అనుమతిస్తాడు. తెలుసా మీకు ఆ విషయం? దేవుడు అసహ్యించుకుంటాడు ఆ పని. కానీ దేవుడు కోరుకునేది ఏంటో తెలుసా? నీలో నుండి నాలో నుండి వెలుగు బయటకు రావాలి, నీలో నుండి నాలో నుండి జీవము బయటకు రావాలి. దానికి ఉదాహరణే పేతురు భక్తుని జీవితం. పేతురుని దేవుడు అన్నాడు, లూకాసు వార్త 22వ అధ్యాయంలో, యేసు ప్రభు వారు నన్ను వెంబడించండి అని పిలిచిన వారిలో ప్రధానుడు. ఎక్కడికి వెళ్ళినా యేసు ప్రభువుతో సమీపంగా ఉండేటటువంటి ముగ్గురులో ఒకడు. దయ్యములను వెళ్ళగొట్టండి, రోగులను స్వస్థపరచండి అని చెప్పినప్పుడు పేతురు కూడా వెళ్ళి ప్రార్థన చేస్తే స్వస్థత కలిగింది, దయ్యాలు వదిలిపోయినాయి. అందరికంటే పెద్దలాగా ఉన్నాడు. కానీ దేవునికి పేతురులో ఉన్న జీవం బయటకు రావడం కావాలి. ఎట్లా? ఈ పేతురును విరగొట్టడం ఎలాగా? అయ్యా, అందరూ వదిలిపెట్టినా కానీ నేనెందుకు వదిలిపెడతానయ్యా? అసలు అందరితో నాకేం పని? అసలు నేనెందుకు వదిలిపెడతాను? అమ్మ వదిలిపెట్టేసింది ఇప్పుడే యేసయ్యని. నిద్రపోకూడదు. అందరూ వదిలిపెట్టాను, నేనెందుకు వదిలిపెడతాను? ఇంతటి గర్వపు మాటలు మాట్లాడే పేతురును విరగొట్టాలంటే ఎట్లా? ఘోరమైన పాపం చేయడానికి దేవుడు అనుమతించాడు పేతురుని. ఘోరమైన పాపం ఏంటో తెలుసా? పేతురు, నువ్వు పడిపోకూడదని నేను ప్రార్థన చేయట్లేదు, నువ్వు పడిన తర్వాత నీ విశ్వాసం ఫెయిల్ అవ్వకూడదని నేను ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. ఎంత దారుణమైన స్థాయికి పడ్డాడంటే పేతురు వెళ్ళి ఆ రాత్రి 3 సార్లు వ్యభిచరించెను. ఆ మాట విన్నావు అనుకో, అమ్మో ఎంత భయంకరుడు, ఎంత దుర్మార్గుడు, యేసయ్యతో ఉండి అమ్మో చీ 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 3 సార్లు వ్యభిచారం. పాపాన్ని గురించిన మన అవగాహన అంతవరకే ఉంటుంది. అంతకంటే ఘోరమైన పాపానికి దేవుడు అనుమతించాడు పేతురుని. తెలుసా? ఏంటో తెలుసా? క్రీస్తును ఎరుగను అనడం. దేవుణ్ణి ఎరుగను అనడం అనేది వ్యభిచారం అనే పాపం కంటే భయంకరమైంది. ఘోరమైనటువంటిది అది. ఈ లోకంలో ఉన్న వర్స్ట్ భయంకరమైనటువంటి పాపం ఏంటి అంటే క్రీస్తును ఎరుగము అనడం.
ఎందుకంటే మనుష్యుల ఎదుట ఎవడు నన్ను ఎరుగనను, నా తండ్రి ఎదుట నేను వానిని ఎరుగను అంటాను. ఘోరమైన పాపం. వ్యభిచారినైనా దేవుడు క్షమించి పరలోక రాజ్యానికి తీసుకుంటాడేమో కానీ దేవునిని ఎరుగను అన్నవాణ్ణి దేవుడు క్షమించడు. తెలుసా? భయంకరమైనటువంటి పాపం. వ్యభిచారం కంటే ఘోరమైన పాపం. ఒకసారి కాదు చేసింది ఆ పాపం. ఎన్నిసార్లు? 3 సార్లు. అప్పుడు విరవగొట్టబడ్డాడు పేతురు. అప్పుడు విరవగొట్టబడ్డాడు. ఎంతగా అంటే మనం ఇందా చూసాం కదా, ఎప్పుడైతే విరవగొట్టబడతామో లోపల నుండి ఏమొస్తుంది? జీవం బయటకు వస్తుంది, వెలుగు బయటకు వస్తుంది. పేతురును ఈ విరవగొట్టబడినటువంటి అనుభవం కూడా దేవుడు తీసుకెళ్ళిన తర్వాత పేతురులో నుండి వచ్చిన వెలుగు వలన 15 నిమిషాల ప్రసంగానికి 3,000 మంది యూదులు మారు మనసు పొందారు. ఒక్క యూదుల్ని మారు మనసుకు నడిపించడం ఎంత కష్టమో తెలుసా? లోకమంతా మారు మనసు పొందిన యూదుడు తొందరగా మారు మనసు పొందడు. పరిసయ్యులను గురించి మనం తెలుసుకుంటాం. అట్లాంటిది 3,000 మంది జస్ట్ ఒక 10 నిమిషాల ప్రసంగానికి. చూసారా? వెలుగుగా దేవుడు మనలను మార్చున్నట్లుగా ఆయన మనల్ని విరవగొడితే ఎంతటి ఆశీర్వాదమో, ఎంత క్రింది స్థాయికి తను తగ్గించుకునేటట్లుగా పేతురును అనుభవం కూడా దేవుడు తీసుకెళ్ళాడు. తెలుసా? పేతురు యేసు ప్రభు వారిని వెంబడించే నాటికి పౌలు భక్తుడు కనీసం అడ్రస్లో కూడా లేడు. పేతురు కంటే 10-15 సంవత్సరాలు ఇంకా చిన్నవాడు. విశ్వాసం విషయంలో, ఆత్మీయ జీవితంలో కూడా చిన్నవాడు. అట్లాంటి పేతురు ఒక దినాన గలతీయులకు రాసిన పత్రికలో ఉంటుంది, యూదులతో అన్యజనులతో కూర్చొని భోజనానికి కూర్చున్నాడు. కూర్చుంటే యాకోబు దగ్గర నుంచి కొందరు సహోదరులు వచ్చారు పేతురు దగ్గరికి. వారు యూదులు. గమనించండి, యూదులకు అన్యులకు సాంగత్యం ఉండదు. యూదులు చాలా నిష్టగా ఉంటారు. యూదులకు అన్యజనులకు అసలు ఏ సమయంలో కూడా పొత్తుండదు. అట్లాంటి పరిస్థితిలో పేతురు ఒక యూదుడుగా అన్యజనులతో భోజనానికి కూర్చుంటే యాకోబు దగ్గర నుంచి సహోదరులు వచ్చారు. వస్తే వాళ్ళని చూడగానే పేతురుకి, అమ్మో మనోళ్ళు వచ్చారు, నేను వీళ్ళ పక్కన కూర్చొని తింటాం చూస్తే తప్పుగా భావిస్తారు అని వాళ్ళ దగ్గర నుంచి లేచి వచ్చేసి వీళ్ళ దగ్గర కూర్చున్నాడు. పౌలు ఏం చేశాడో తెలుసా? నీకు అసలు బుద్ధి ఉందా? నువ్వు అసలు నిజంగా దేవుని కుమారుడవేనా? నిజంగా రక్షింపబడిన వాడివేనా? సువార్త ప్రకటించేవాడివేనా? ఒక యూదులలో నుండి రక్షింపబడి అన్యజనులకు సువార్త ప్రకటిస్తూ నువ్వు చూపించే మాదిరి ఇదేనా? నీకు వాళ్ళకి తేడా ఏముంది? వాళ్ళేమో అన్యజనులుగా ఉండి పాపులుగా ఉన్నారు, యూదుడుగా ఉండి నువ్వు పాపిగా ఉన్నావు. నీకు వాళ్ళకి తేడా ఏముంది? ఈ మాట, ఇట్లాంటి మాటే నీకంటే ఒక 10 సంవత్సరాలు ఆత్మలో చిన్నవాడు అయినటువంటి వాడు వచ్చి అంటే నీకెట్లా ఉంటుంది? నిన్నగాక మొన్న వచ్చినోడు
మేము ఈ గుర్రాపాలెంలో మేము అసలు సహవాసం మందిరం వేసే టయానికి అసలు ఇటు పుట్టనే పుట్టలేదు. నా ముందు కళ్ళు తెరిచినడివి నన్ను అంటావా? అనలేదు పేతురు. పౌలు ఇంకా అక్కడ ఎదిరించడమే కాదు, పేతురుని అక్కడ ఆ రకంగా బాహాటంగా అవమానపరచడమే కాదు, ఆ విషయం గురించి ఎవరికి రాశాడో తెలుసా? అవివేకులైనటువంటి గలతీయులకు రాశాడు. తెలివి తక్కువ వారైనటువంటి గలతీయులకు రాశాడు. మనం చూస్తాం, ఓ అవివేకులైనటువంటి గలతీయులారా, ఎవడు మిమ్మల్ని భ్రమ పెట్టినని చెప్పిన పౌలు భక్తుడు రాస్తాడు. వాళ్ళు మనకంటే తెలివి కలిగినటువంటి వాళ్ళే ఆ విషయంకి వస్తే. అట్టి గలతీయులకు రాశాడు పేతురు గురించి. ఇట్టి పౌలును గురించి పేతురు తన చివరి దశలో, తన పరుగు పందాన్ని ముగించడానికి దగ్గరలో ఉన్నటువంటి రోజుల్లో ఏమన్నాడో తెలుసా? పౌలు ఈ విషయాలను గురించి తన పత్రికల్లో రాస్తా ఉన్నాడు. పౌలు రాసే మాటలు నాకు అర్థం కావు. దేవుడు అంత గొప్పగా పౌలును వాడుకుంటున్నాడు. పేతురు తన దృష్టికి తాను అల్పుడు. దేవుడు అట్టి అనుభవం కూడా ఆయన తీసుకొని వెళ్ళాడు. సౌలు విషయంలో దేవుడు అంటాడు, నీ దృష్టికి నీవు అల్పుడవుగా ఉండినప్పుడు ఇశ్రాయేలుకు నీవు శిరస్సు అయితివి. పేతురు ఆ అనుభవంలో ఎప్పటిదాకా ఉన్నాడో తెలుసా? అంతం మట్టుకు, తుద మట్టుకు స్థిరంగా పట్టుకున్నాడు. నేను అల్పుడనే, నేను విరగొట్టబడ్డాను, నేను మరోబడ్డాలి, నేను ఎవరికి కనబడకూడదు, నేను నిర్లక్ష్యం చేయబడాలి. నేను ఎంతటి అల్పుడనంటే నాకంటే ఘోర పాపి ఇంకెవరు ఈ భూమి మీద ఉండరు. ఇంత ఘోర పాపినైనా నన్ను పౌలు అనడంలో తప్పేమి లేదు. వాస్తవానికి పౌలు చెప్పింది అర్థం చేసుకోలేనంత తెలివి తక్కువ పాపిని నేను అన్నాడు. జీవమునకు మార్గము, క్రీస్తుతో ఉండడానికి సూత్రము, క్రీస్తును చూడడానికి ఉన్నటువంటి మార్గము ఇదే. ఇది నాన్న నీవు నేను ఇట్టి వెలుగుతో జీవంతో నింపబడాలి అంటే యేసు ప్రభు వారు అంటున్నారు, భూమిలో పడి చావకుండిన ఎడల జీవము బయటకు రాదు. పగులగొట్టబడకుండిన ఎడల ఈ మత్యం అనేటటువంటి ఘటములో నుండి వెలుగు బయటకు రాదు. మరి ప్రార్థన చేస్తావా? ప్రభువా, వెలుగు బయటకు రావాలి, జీవము బయటకు రావాలి, నాలో నుండి జీవం బయటకు రావాలి. ఈ మార్గంలో నన్ను నడిపించు. ఎందుకంటే నేను ఎల్లప్పుడూ నీతో ఉండాలి, నీ సేవకునిగా ఉండాలి, నీతో పాలి భాగస్తున్నై ఉండాలి. పరలోక రాజ్యంలో క్రీస్తుతో కూడా నేను కూర్చునేవానిగా ఉండాలి అని దేవుని వైపు తిరిగి మొర్ర పెడితే సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మా తండ్రి, నీ వెలుగును మా మీద ప్రకాశింపచేయండి ప్రభువా. ఒంటరి అయిన వాడు బలమైన జనమగునట్లు, ఎన్నిక లేనివాడు బలమైన జనం అవుతాడు, ఒంటరి అయిన వాడు 1000 మంది అవుతాడు. అవును ప్రభువా, మేము క్రీస్తుతో ఉండడానికి ఒంటరిగా ఈ భూమి మీద గోధుమ గింజ వలె
చనిపోయిన వారిముగా ఉంటాము, నిర్లక్ష్య పెట్టబడిన వారిముగా ఉంటాము, ఎన్నిక లేని వారిగా ఉంటాము, అప్పుడే నీ యొక్క జీవము, నీ యొక్క వెలుగు, నీ యొక్క ఉదయ కాంతి మా మీద ప్రకాశిస్తుందని చూశాం ప్రభువా. తండ్రి, ఇట్టి ఆత్మ బలాన్ని మాకందరికీ మీరు అనుగ్రహించమని యేసు నామమందు ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్ముని యొక్క సన్నిధి సహవాసము మనకందరికీ దొరికి క్రీస్తును చూడగలుగునట్లుగా, క్రీస్తుతో సహవాసము ఉండగలుగునట్లుగా విరువగొట్టబడి, పగులగొట్టబడి, ప్రకాశించి జీవమును పొందేటటువంటి జీవితాన్ని మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.